నామమున మీ అందరికీ వందనాలు. ప్రభువు కృపను బట్టి మనమందరము ఈరోజు ఇలాగూ ఈ పత్రికను ధ్యానించుకునే అవకాశాన్ని ప్రభువు మనకిచ్చినాడు. అందును బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. నా గురించి ఎక్కువగా పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం నేరుగా మన ధ్యానాంశంలోకి వెళ్ళిపోదాం. మరి మన ధ్యానాంశం ఏమిటో తెలుసా? మరి కోన చెరువుకు రాసిన పత్రిక. కనిపించట్లేదా? వినిపించట్లేదా? కోన చెరువుకు రాసిన పత్రిక. నేను కామెడీ చేయట్లేదన్నా, నిజంగానే అంటున్నాను. అందరి సంఘాలకు దేవుడు రాసినటువంటి పత్రిక ఇది. ఈ పత్రిక ద్వారా ఈ 2 దినాలు దేవుడు మనతో మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక మీరు ఎవ్వరు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ప్రతి నిమిషము కూడా విలువైనదే. దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడనే మనం తెలుసుకుంటూ ఉండాలి. మరి చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 నుండి 11 వచనములు నేను చదువుతున్నాను. మీరు ప్రతి వచనాన్ని కూడా జాగ్రత్తగా గమనించండి. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసు నందలి సకల పరిశుద్ధులకును, అధ్యక్షులకును, పరిచారకులకును, క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి రాయినది. మన తండ్రి యగు దేవుని నుండి ప్రభువగు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగును గాక. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియ నారంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. గనక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయుచు నేను మిమ్మును జ్ఞాపకము చేసుకొనినప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నా బంధకముల యందును నేను సువార్త పక్షమున వాదించుట యందును దానిని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు గనక నేను మిమ్మును నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. ఇందుచేత మిమ్మును అందరిని గూర్చి ఇలాగూ భావించుట నాకు ధర్మమే. క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేనెంత అపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలేననియు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలననైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావలేననియు ప్రార్థించుచున్నాను. ప్రేమైన సహోదరులారా, ఈ ఫిలిప్పీ పత్రికను గురించి మనం ఆలోచిస్తే అపోస్తలుడైన పౌలు గారు ఈ ఫిలిప్పీ పత్రికను రాశాడని మనకు స్పష్టంగా పైననే అర్థమవుతూ ఉంది. అందులో ఎటువంటి అనుమానం కూడా లేదు. మరి ఫిలిప్పీ పత్రికను పౌలు రోమా చెరసాలలో ఉండి రాశాడండి. రోమాలో ఖైదీగా ఉన్నప్పుడు రాశాడు పౌలు. మరి ఆయన ఈ ఫిలిప్పీ పత్రిక రాయటానికి గల ఉద్దేశం ఏంటంటే కృతజ్ఞతాపూర్వకంగా ఈ ఫిలిప్పీ పత్రికను ఆయన రాశాడు. ఈయన రోమా చెరసాలలో ఉన్నప్పుడు ఫిలిప్పీ సంఘస్థులు ఆయనకు కొంత సహాయాన్ని అందించినారు. ఆ సహాయమును బట్టి వారికి అపోస్తలుడైన పౌలు గారు కృతజ్ఞతాపూర్వకంగా మరియు తానున్న ప్రస్తుత పరిస్థితిని వివరించి ఈ పత్రికను రాశాడండి.
ఈ ఫిలిప్పీ పత్రికకు మరొక పేరు కూడా ఉంది. ఆ పేరేంటో తెలుసా మీకు? భక్తులైన వారు ఈ ఫిలిప్పీ పత్రికకు మరొక పేరు కూడా పెట్టారు. దీన్ని ఏమంటారంటే ఆనంద పత్రిక అని కూడా అంటారు. ఎందుకు ఆనంద పత్రిక అని అన్నారంటే, ఈ పత్రిక అంతటిలో పౌలు గారు 18 సార్లు ఆనందము, సంతోషము అని ఆ విధంగా అర్థం వచ్చే పదాలతో ఆనందము, సంతోషం అని రాశాడండి. మరీ ప్రాముఖ్యంగా చెరసాలలో ఉండి కూడా ఆనందించుడి, మరలా చెప్పుదుని ఆనందించుడి అని రాశాడు. కాబట్టి దీన్ని ఆనంద పత్రిక అంటారు. ఇది ఒక ప్రత్యేకమైన పత్రిక. పత్రికలన్నిటిలోకెల్లా నిజంగా దీని గురించి తెలుసుకుంటున్నాం మనము చాలా అదృష్టవంతులమే. ఎందుకు ప్రత్యేకమైన పత్రిక అని అంటున్నానంటే, మరి కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను బెత్తముతో మీ వద్దకు రావలేనా అంటాడు. గలతీయులకు రాస్తూ అంటున్నాడు, ఓ అవివేకులైన గలతీయులారా అంటాడు. మరి కొన్ని పత్రికల్లో అంటాడు, ఇంత త్వరగా మీరేలా తొలగిపోయినారు అంటాడు. కానీ ఈ పత్రికలో పౌలు ఇవేవి విషయాలు వాడలేదు. సంతోషముతో, ఆనందముతో తన హృదయమును తెరచి వారితో పౌలు గారు ఆయన వ్యక్తిగతమైన విషయాలు పంచుకుంటున్నాడండి. తన హృదయ స్పందన పంచుకుంటున్నాడు. అందుకే కదా ఏ పత్రికలో వాడని పదాలు, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండాలని ఆశ ఉంది అంటాడు. కాబట్టి ఇది ఒక ప్రత్యేకమైన పత్రిక. ఈ పత్రికను గురించి మరింతగా మనం తెలుసుకోవాలి అంటే, ఇది 4 అధ్యాయాలతో కూడిన పత్రిక. ఇందులో మొత్తము కలిపి 104 వచనాలు ఉన్నాయండి. ఈ పత్రికను మీరు ఇంకా చదవనట్లయితే, ఎందుకు చదవాలి అంటున్నానంటే, మనం ఏదైనా ఒక అంశాన్ని ధ్యానించే ముందు ఆ పత్రికను కనుక అంశాన్ని కనుక మనం ఒకసారి చదివితే మనకు ఆ అంశం మరింత స్పష్టంగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. మనం స్కూల్లో చదివేటప్పుడు సార్ వాళ్ళు హోంవర్క్ ఇస్తూ రేపు ఈ లెసన్ చదువుకొని రండి అంటారు. ఎందుకని? సార్ ఆ లెసన్ చెప్పేటప్పుడు మనకు చక్కగా అర్థమవుతుందని. ఈ ఫిలిప్పీ పత్రికను పూర్తిగా చదవని వారు ఎవరైనా ఉంటే మధ్యాహ్నం లంచ్ బ్రేక్లో చదవండి. ఎక్కువ సమయం పట్టదండి, 20 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. నేను ఈ పత్రికను కూర్చొని నిదానంగా సమయం పెట్టుకొని చదివాను, 20 నిమిషాల సమయం పడుతుంది. మీరు చదివి రాని వారు ఇంకా చిన్నగా చదువుతానంటే 30 నిమిషాల కంటే ఎక్కువ సమయం పట్టదు. కనుక మధ్యాహ్నం మనం లంచ్ బ్రేక్లో మన హోంవర్క్ ఏంటంటే ఈ పత్రికను చదవని వారు ఒకసారి చదివేసేయండి. ఇక తర్వాత ఈ పత్రిక విషయానికి వస్తే, క్రీస్తు శకం 61వ సంవత్సరంలో పౌలు గారు ఈ పత్రికను ఫిలిప్పీలకు రాశాడు. అప్పటికి ఫిలిప్పీ సంఘం ఏర్పడి దాదాపుగా 10 సంవత్సరాలు పూర్తయింది. అనగా క్రీస్తు శకం 51వ సంవత్సరంలో ఫిలిప్పీ సంఘం ఏర్పడింది. మళ్ళీ చెప్తున్నాను వినండి, క్రీస్తు శకం 51వ సంవత్సరంలో ఫిలిప్పీ సంఘం ఏర్పడింది. 61వ సంవత్సరంలో పౌలు గారు ఈ పత్రికను ఫిలిప్పీకి రాశాడు. ఎందుకు నేను సమయం చెబుతున్నానంటే లాస్ట్లో మీకు కారణం చెప్తాను. మరి మనం గుర్తుంచుకోవాల్సిన ఇంకో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ యొక్క ఫిలిప్పీ సంఘం నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా, అంటే ప్రతి సంఘానికి చాలా ఉన్నాయి. నేను అంటాను, మీరు ఒక్క సెషన్లో ఒక సబ్జెక్ట్ మిస్ అయితే కూడా మన జీవితంలో ఒక అమూల్యమైన వర్తమానాన్ని మనం మిస్ అయినట్లే, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక మనం ఈ ఫిలిప్పీ పత్రికలోని కనుక వెళితే, మొదటి 2 వచనాల్లో అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘస్థులను ఉద్దేశించి రాస్తున్నాడు. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును, అధ్యక్షులకును, పరిచారకులకును, క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి రాయినది.
మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగును గాక. ఒక మాటలో చెప్పాలంటే ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి విశ్వాసులందరికీ ఈ మాటలు పౌలు రాస్తూ ఉన్నాడు. క్రీస్తు యేసునందలి విశ్వాసులకే కాదు, ఫిలిప్పీలోని విశ్వాసులకే కాదు, క్రీస్తు యేసునందలి సకల యుగంలో ఉన్న విశ్వాసులందరికీ కూడా ఈ మాటలు వర్తిస్తాయి. ఇక్కడ కూర్చున్న మనందరికీ కూడా వర్తిస్తాయి. నేను మొదటగా చెప్పినట్లుగా ప్రభువు నాతోనే, మా సంఘముతోనే ఈ మాటలు మాట్లాడుతున్నాడు. కోన చెరువులే కాదు, కొండూరులే కాదు, మరి ఇక్కడ అవుపు వాళ్ళు చేరారు, కంగడస వాళ్ళు చేరారు, పెరవలిపాలెం వాళ్ళు చేరారు. ప్రతి ఒక్కరు కూడా అనుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు మా సంఘంతోనే, మాతోనే ఈ మాటలు మాట్లాడుతున్నాడని అనుకోవాలి. ఈ ఫిలిప్పీ సంఘంలో అధిక శాతం అన్యజనులు ఉన్నారండి. అధిక శాతం అన్యజనులతో కూడిన సంఘం ఈ ఫిలిప్పీ సంఘం. యూదులు ఉన్నారు, అతి కొద్ది మంది మాత్రమే ఉన్నారు. ఇక మొదటి 2 వచనాల్లో పౌలు ప్రతి పత్రిక లాగానే యేసుక్రీస్తు నుండి కృప సమాధానమును వారికి మరి కలగజేస్తూ, ఇక 3వ వచనంలో ఆయన అంటూ ఉన్నాడు, మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉండుట చూచి. మొదటి దినము అంటే ఫిలిప్పీ సంఘం ఏర్పడిన దినం. మరి మన అంశం నేను చెప్పలేదు కదా, క్రీస్తు సేవకు సహకారులుగా ఉండటం మన సబ్జెక్ట్ ఈరోజు. క్రీస్తు సేవకు సహకారులుగా ఉండటం 3వ వచనంలోనే మన సబ్జెక్టు మనకు కనిపిస్తుంది. సువార్త విషయంలో మీరు నాతో పాలివారై అనే మాటను చూస్తూ ఉన్నాం. మొదటి దినం అంటే ఏ దినము అని గనక మనం తెలుసుకోవాలి అంటే ఫిలిప్పీ సంఘము ఎట్లా ఏర్పడింది అనే అంశాన్ని మనం తెలుసుకోవాలి. మీరు చూడండి, అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 6వ వచనాన్ని గనక మనం చూస్తే, అధ్యాయము 6వ వచనం. ఈ 16వ అధ్యాయం వచ్చేసరికి పౌలు తన మొదటి మిషనరీ యాత్రను ముగించాడండి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే పౌలు తన మొదటి మిషనరీ యాత్రను ముగించుకొని కొన్ని సంవత్సరముల తర్వాత తిరిగి 2వ మిషనరీ యాత్రను చేపడుతున్నాడు. ఎందుకు చేపడుతున్నాడంటే వాస్తవికంగా పౌలు ఉద్దేశము ఫిలిప్పీలో సంఘాన్ని స్థాపించడం కాదు. పౌలు తన మొదటి మిషనరీ యాత్రలో అంటే ఎఫెసీ సంఘాన్ని, కొరింథీ సంఘాన్ని, లవదోకియా సంఘాన్ని, అంతియోకయ సంఘాన్ని, ఇలా మొదటి మిషనరీ యాత్రలో ఆయన నిర్మించినటువంటి సంఘాలను చూసి వాటిని బలపరచడానికి బయలుదేరుతూ ఉన్నాడు. మరి 6వ వచనంలో చూస్తే ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున పౌలు ఉద్దేశం ఏమైందంటే మొదటి సేవలో, మొదటి యాత్రలో నేను మరి పౌలు బర్నబా ద్వారా నియమించబడినటువంటి సంఘాలు స్థిరపరచడానికి, బలపరచడానికి బయలుదేరుతూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆదిలోనే అడ్డగించాడు, మీరు ఆసియాలో ఇక వాక్యం చెప్పడానికి వీలు లేదు అని. తర్వాత మీరు చూడండి, వారు ఫ్రుగ్రియా, గలతియా ప్రదేశముల ద్వారా వెళ్ళిరి, ముసియా దగ్గరకు వచ్చి బితూనియాకు వెళ్ళుటకు ప్రయత్నం చేసిరి, కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. మరి బితూనియాకు వెళ్ళాలని ప్రయత్నం చేశారు ఆయా మార్గాల ద్వారా. మరి ఎందుకు ప్రయత్నం చేశారో మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు బ్రతికి ఉన్నాడంటే సువార్త చేయకుండా మానడు. ఆయన స్వప్రయోజనాల కొరకో దేని కొరకో ఇతర దేశాలకు ప్రయాణించిన వాడు కాదు, కేవలము దేవుని సువార్తను ప్రకటించడానికే ప్రయత్నించినవాడు. బహుశా బితూనియాలో సువార్త ప్రకటించాలనే ఆలోచనలో ఆయన ప్రయత్నించి ఉండవచ్చు. అయితే ఇక్కడ మనం చూస్తున్న మరొక విషయం ఏంటంటే యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అయ్యా పౌలు, నువ్వు ఆసియాలో వాక్యం చెప్పకూడదు, బితూనియాకు వస్తే అక్కడ వాక్యం చెప్పకూడదని దేవుడు అడ్డగించాడు.
ఇప్పుడు దేవుడు దర్శనం ద్వారా పౌలుతో మాట్లాడుతున్నాడు. 9వ వచనం చూడండి. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రి వేళ పౌలునకు దర్శనము కలిగెను. ఇలాగూ ఫిలిప్పీ సంఘం ఏర్పడింది. మాసిదోనియా వంశస్థుడు అనేది ఎవరో రాయబడలేదు, కానీ ఆయన వచ్చి, అయ్యా మాకు సహాయం చెయ్యి, మా దేశంలో నశించిపోతున్న ఆత్మల పట్ల సహాయం చెయ్యి అని ఆయన అపోస్తలుడైన పౌలు గారిని వేడుకున్నట్టు ఆయనకు దర్శనం వచ్చింది. దర్శనం వచ్చినది తడువు లేకుండా అపోస్తలుడైన పౌలు గారు మాసిదోనియాకు ప్రయత్నం చేశాడు. మరి మాసిదోనియాకు ఫిలిప్పీ ఒక ముఖ్యమైన పట్టణం. మరి ఇక్కడ ఈ చరిత్రలో మనం క్రిందికి వెళితే మరి మీరు చూడండి, ఫిలిప్పీగా మరి అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ పట్టణానికి వెళ్ళటము, అక్కడ సేవ చేయటము. మరి 14వ వచనంలో లూదియా అనే ఒక దైవభక్తి గల స్త్రీ అక్కడ ఫిలిప్పీ గారికి పౌలు గారికి పరిచయం కావడము, ఆమె ద్వారా అక్కడ సంఘము ఏర్పడటము. కొద్ది కాలానికి పూతోను అనే దయ్యం పడిన స్త్రీ నుంచి దయ్యమును వెళ్ళగొట్టడం ద్వారా సంఘము బలపడటము. మరికొద్ది కాలానికి అక్కడ పౌలు గారు చెరసాలలో వేయబడటము. ఆ చెరసాల శ్రమల్లో ప్రభువునందు ఆనందించడం ద్వారా గొప్ప కార్యము సంభవం జరుగుట ద్వారా చెరసాల అధికారి కుటుంబం మొత్తము రక్షింపబడటము. ఇలాగున అక్కడ ఫిలిప్పీ సంఘం ఏర్పడిందండి. మొదటి దినం అంటే ఫిలిప్పీ సంఘం ఏర్పడిన దినము నుండి అని అర్థం. ఈ ఫిలిప్పీ సంఘం ఏర్పడిన దినం నుండి మీరు రండి, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము. మరి 3వ వచనంలో పౌలు ఏమంటున్నాడంటే మొదటి దినం నుండి అంటున్నాడు. మనం ఇలా కూడా చదువుకోవచ్చు, ఫిలిప్పీ సంఘము ఏర్పడిన దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారై ఉండుట చూచి. ఒక గుడ్ మరి ఒక మంచి విషయం, మనం నేర్చుకోవాల్సిన మంచి విషయం ఏంటంటే వీరు సువార్తలో పాలువారై ఉన్నారండి. వీరేనా? మనకేం బాధ్యత లేదా? ప్రతి సంఘానికి ఒక బాధ్యత ఉందండి. దేవుడు ప్రతి వ్యక్తికి ఏమని ఆజ్ఞాపించాడంటే మీరు వెళ్ళి సర్వలోకానికి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అంటున్నాడు. మరి ఈ సువార్తను ఎవరు ప్రకటించాలి? ఈ సువార్తను ప్రకటించే బాధ్యత ఎవరిది? సువార్త విషయంలో మనం ఎలాగో పాలువారై ఉండవచ్చు. వీరు ఏం చేశారో ఎలాగో పాలువారై ఉండవచ్చు. మనం కనుక చూస్తే రోమపత్రిక 10వ అధ్యాయంలో మనకు కొంత సమాచారం అందుతుంది. మీరు చూడండి, రోమపత్రిక 10వ అధ్యాయము 13, 15 వచనాలు. రోమపత్రిక 10వ అధ్యాయము 13, 15 వచనాలు. ఇది కూడా అపోస్తలుడైన పౌలు రాసిన పత్రికనే. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు? ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇక్కడ పౌలు చెబుతున్న ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవడైతే ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేస్తాడో వాడు రక్షింపబడతాడు. మరి వాడు ప్రభువు నామమును బట్టి ఏమని ప్రార్థన చేయాలి, ఎందుకు ప్రార్థన చేయాలి అనే విషయాలు వానికి తెలియాలంటే వానికి ఎవడైనా చెప్పాలి కదా. ఆ చెప్పేవాన్నే పౌలు ఏమంటున్నాడు అంటే ప్రకటించేవాడు అంటున్నాడు. మరి ప్రకటించేవాడు పంపబడేవారు లేకుండా ప్రకటించబడేవారు ఎక్కడి నుంచి ప్రకటిస్తారు అని పౌలు ప్రశ్నిస్తున్నాడు. మరి ప్రకటించే వారిని ఎవరు పంపించాలండి? రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కొన్ని కొత్త పథకాలు
మనం క్రైస్తవ ఉద్యమం చేసి ప్రారంభించాలా? లేదంటే ఏదైనా ఒక రాజకీయ నాయకుని వద్దకు వెళ్ళి సహాయం అర్థించాలా? మరి ఎవరు ప్రకటించాలి? సువార్తను ప్రకటింపాలి అంటే ప్రకటించబడే వాళ్ళు ఉండాలి. ప్రకటించబడే వాళ్ళను పంపే బాధ్యత ఎవరిది? మనది కాదా? యేసు ప్రభువును నమ్మిన నీది నాదే కదా ఈ బాధ్యత. నీవు నేను మరి సువార్థికులను ప్రకటించడానికి పంపకపోతే వారు ఎలాగూ ప్రకటిస్తారు? మీరు ఆలోచించారా ఎప్పుడైనా? సువార్థికుని పంపే బాధ్యత ప్రతి స్థానిక సంఘాందే అండి, ప్రతి సేవకునిది. మనం ఎన్నో పనుల్లో ఉంటాం, వ్యవసాయంలో కావచ్చు, డ్రైవింగ్ వృత్తిలో కావచ్చు, ఉద్యోగాల్లో కావచ్చు. మన పనిలో మనం చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుందా? ప్రభువు మనకు చెప్పింది అదేనా? మనం ప్రకటించలేకపోవచ్చు, కానీ ప్రకటించబడే వారిని పంపించాలి కదా. ప్రకటించబడే వారికి పంపించడానికి నువ్వు చేసే సహాయం కూడా సువార్తలో పాలి భాగస్థుడివే అండి, అందులో అనుమానం లేదు. ఇదిగో ఈరోజు మా సేవకుడు సువార్త ప్రకటించడానికి పలాని గ్రామం వెళ్తున్నాడు, నేను తోడుగా వెళ్తాను, మంచిది. కరపత్రికలు పంచుతాను, మంచిది, సువార్తలో పాలి భాగస్థుడవే. నేను వెళ్ళలేను, ఇదిగో నా జేబులో 10 రూపాయలు ఉన్నాయి, మరి ఆయనకి ఇచ్చి పంపిస్తే అది కూడా సువార్తలో పాలి భాగం కావచ్చు. మరి అంతటితోనే కాదండి, సువార్త ప్రకటించబడుతున్నప్పుడు స్థానిక సంఘము ఆ ప్రకటించబడుతున్న సువార్త కొరకు భారంగా ప్రార్థించాలి. మనకు రెఫరెన్స్ చూపించే సమయం లేదు, కానీ ఇశ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వం నుండి విడుదల పొందిన తొలి దినాల్లోనే మరి ఒక యుద్ధాన్ని చూస్తాం. ఆ యుద్ధంలో ఏం కనబడుతుందంటే, మోషే చేతులెత్తినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు యుద్ధాన్ని గెలుస్తారు, మోషే చేయి దింపినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోవటాన్ని గమనిస్తాం. మరి సువార్త ప్రకటించడం అంటే కూడా ఒక యుద్ధమే. అది మన భౌతికంగా కనిపించేటువంటి యుద్ధం కాదు. నిన్న మొన్న మనం యుద్ధాలు చూసాం, మిసైళ్లతో, రాకెట్లతో, బాంబులతో. ఇది నశించిపోతున్న ఆత్మకు దేవుని యొక్క వాక్యానికి మధ్యన జరుగుతున్న యుద్ధం. ఈ యుద్ధానికి గనక మీరు ప్రార్థన సహకారం అందిస్తే అది కూడా సువార్తలో పాలివారం కావచ్చండి. అది కూడా, దానికి కూడా మీకు పరలోకంలో ప్రతిఫలం ఉంటుంది. మీరు ఇక్కడ కూర్చొని స్థానికంగా కూర్చొని అవకాశం లేని వారు ఉన్న చోటనే వ్యక్తిగతంగా కూర్చొని, ప్రభువా ఇదిగో ఫలాని ఊర్లో ఫలాని రోజు నువ్వు మా మీద నియమించిన ఈ యొక్క సేవకుడు సువార్త ప్రకటిస్తున్నాడు, ఆత్మలను కదిలించు ప్రభు అని ప్రార్థన చేసి చూడండి. ఆ సువార్త ప్రకటనకు ఎంత బలం చేకూరుతుందో. మరి ఇలా రకరకాలుగా సువార్తలో మనం పాలివారం కావచ్చు. మరి అంతేనా? మన ఇరుగు పొరుగు వారికి మనం చెప్పొచ్చు, మన బంధువులకు మనం చెప్పొచ్చు, మన స్నేహితులకు మనం చెప్పొచ్చు. అన్న నాకు చెప్పడానికి రాదు అంటారేమో. మనం లేచిన కానించి ఎన్ని లోతైన విషయాలు మాట్లాడతామో. అమ్మ యేసు ప్రభు నమ్ము, నీ పాపాలు క్షమింపబడతాయని ఒక్క మాట మనం చెప్పలేమా? ఇది కూడా సువార్తేనండి. వారు వినకపోని చెప్పడం నీ ధర్మం. హెచ్కేలు గ్రంథంలో హెచ్కేలుతో దేవుడు అంటాడు, నరపుత్రుడా నీవు వారికి మాటలు ప్రకటించు. నువ్వు ప్రకటించి వారు వినకపోతే వారి ప్రాణాలకు వారే ఉత్తరవాదులు. ఒకవేళ నీవు ప్రకటించకపోతే వారి ప్రాణాలకు నీవే ఉత్తరవాదివి అంటాడు. ఈరోజు దేవుడు మనకే స్పష్టంగా చెప్తున్నాడు, మన బంధువులు, మన కుటుంబీకులు, మన రక్త సంబంధికుల ఆత్మల ప్రాణాలకు మీరే ఉత్తరవాదులు, మనమే ఉత్తరవాదులమండి. చెబుతున్నావా? అసలు సువార్త చేసే అలవాటు ఉన్న సంఘాలు ఉన్నాయా మనకు? మనం అంతగా సువార్త చేస్తూ ఉంటే, మన ఇరుగు పొరుగు వారికి అంతగా మన వాక్యం అందిస్తూ ఉంటే మన సంఘాలు ఎందుకు బలపడట్లేదు?
మీరు ఎప్పుడైనా మీ స్థానిక సంఘాల గురించి ఆలోచించారా? పొద్దున లేచిన కానించి మన కుటుంబము, మన పిల్లలు, మన చదువులు, మన పనులు, మన వ్యవసాయం అనే పరిగెత్తుతున్నాం, కానీ దేవుని కుటుంబం మీ కుటుంబం కాదా? మరి ఈ నా కుటుంబం ఎందుకు బలపడట్లేదు, ఎందుకు బలహీనపడిపోతుందని నువ్వు అనుకుంటున్నావా? దేవుని సంఘం పట్ల బాధ్యత తీసుకుంటున్నావా? మీరు ఆలోచించండి. మరి ఇంకో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ యొక్క సువార్తలో మీరు అనవచ్చు, చదువు రాని వాళ్ళు మేము ఎక్కువ చెప్పలేమండి, వారు ఏదైనా ప్రశ్న వేస్తే మేము తిరిగి సమాధానం చెప్పలేమనవచ్చు. అయితే దానికి కూడా బైబిల్లో సమాధానం ఉంది. మనం కనుక చూసినట్లయితే యోహాను సువార్త 12వ అధ్యాయం 20-22 వచనాలు మనం చూస్తే, యేసు ప్రభువారు యెరూషలేములో ఉన్నాడు. ఆయన ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చాడు. అప్పుడు గ్రీసు దేశస్థులు కొందరు వచ్చి యేసు ప్రభును కలుసుకోవాలని ఆశతో, మరి యేసు ప్రభు చుట్టూ ఎప్పుడు వేల కొలది జనాలు ఉంటారు. ఆయనని ఎలా కలవాలో తెలియక ఫిలిప్పు దగ్గరకు వచ్చి మేము యేసయ్యను కలవాలి అని ఆయనకు సమాచారం ఇస్తారు. అప్పుడు ఫిలిప్పు ఏం చేస్తాడంటే అంద్రేయ దగ్గరకు వాళ్ళని తీసుకొని వెళ్తాడు. ఇదిగో వీరు యేసయ్యను కలవాలంట అని. సరే, అయితే ఫిలిప్పు అంద్రేయ ఇద్దరు కలిసి యేసయ్య దగ్గరకు గ్రీసు దేశస్తుని తీసుకొని వెళ్తారండి. మరి మీకు మాట్లాడడానికి వచ్చినా రాకున్నా మీ ప్రశ్నలకు సమాధానము వారి ప్రశ్నలకు సమాధానం మీరు చెప్పకపోవచ్చు, కానీ మీ స్థానిక సంఘాలకు, మీ స్థానిక సంఘ సేవకుడి దగ్గరకు వాళ్ళని తీసుకొని రావచ్చు. మన బంధువులు, మన రక్త సంబంధికులు వచ్చినప్పుడు వాళ్ళకు కఠిన హృదయాలే ఉంటారు, వారు మారరు, నిజమే. కానీ వారు బాధపడినా పర్లేదు, వారు భయపడినా పర్లేదు, బలవంతంగానో కష్టంగానో నష్టంగానో వారిని, మరి వారు మన ఇంటికి వచ్చినప్పుడన్నా వారికి దేవుని సంఘానికి తీసుకొని వస్తే వారు దేవుని మాటలు వింటారు కదా, దేవుడు వారితో మాట్లాడతాడు కదా. అలాగైనా వినిపిస్తున్నామా? ఇప్పుడు ఒక ట్రెండ్ ఉందండి. ఏం ట్రెండ్ అంటే, మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే వాళ్ళు కాదు కదా, మనమే చర్చికోవడం బంద్ చేస్తున్నాం. అవునంటారా కాదంటారా? నేను ఏమన్నా ఈ విషయాలన్నీ మీ అందరికీ చక్కగా తెలుసు. ఎందుకంటే మనం ఎన్నిసార్లు పోయినామో, అమ్మో బంధువులు వచ్చినారు ఈరోజు వద్దులే అని. వారికి మంచి శారీరకమైన ఆహారాన్ని అందిస్తున్నావు, బంధువులను గౌరవించాల్సింది మంచిదే, కానీ వాని ప్రాణానికి ఉత్తరవాదివి నీవే. ఆత్మీయమైన ఆహారం అవసరం లేదా? దేవుని సువార్తను వినిపించవా? ఇలా రకరకాలుగా దేవుని సువార్తలో మనం పాలివారం కావచ్చండి. సేవకుని పంపుట ద్వారా ఆ సేవకు సహకారులుగా ఉండవచ్చు, ఆ సేవకు తగిన ఆర్థిక సహాయం చేయటం ద్వారా ఆ సేవకు సహకారులుగా ఉండవచ్చు, ప్రార్థన ద్వారా ఆ సేవలో సహకారులుగా ఉండవచ్చు, మన ఇరుగు పొరుగు వారికి దేవుని మాటలు వినిపించడం ద్వారా సేవకు సహకారులుగా ఉండవచ్చు. ఇలా రకరకాల విధులుగా సేవకు సహకారులుగా ఉండవచ్చు. మరి ఫిలిప్పీ సంఘము ఎలాగో సేవకు సహకారులుగా ఉందో మీరు చూడండి. 7వ వచనంలో నేను చదువుతున్నాను. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. నా బంధకముల యందు నేను సువార్త పక్షమున వాదించుట యందును దానిని స్థిరపరచుట యందును. ఎలాగో సహకారులుగా ఉన్నారు? సువార్త పక్షమున వాదించడం అంటే గొడవ పెట్టుకోవడమా? కాదు. అప్పటి కాలంలో కొద్ది శేషం ఉన్న యూదులు ఆ తెస్సలోనికేలోను, బెరయా సంఘంలోను, మరి ఈ ఫిలిప్పీ సంఘంలోను కొన్ని విభేదాలు పుట్టిస్తున్నారు. యేసు ప్రభుని నమ్మడం మంచిదే, కానీ అది సరిపోదు, మీరు సున్నతి పొందాలి, యూదా మతాచారాలను పాటించాల్సిందే అని. అలాగూ సువార్త పక్షమును సత్యము కొరకు ధైర్యంగా నిలబడటంలో సహకారులుగా ఉన్నారు. మరి అంతేకాదు, మరి దాన్ని స్థిరపరచడంలో సహకారులుగా ఉన్నారు. స్థిరపరచడం అంటే ఫిలిప్పీ సంఘము పౌలు సేవ చేస్తున్నంత కాలము ఆ యొక్క ఐరోపా ఖండంలో ఎపఫ్రోదితును పౌలుతో కూడా ఉంచిందని భక్తులు అభిప్రాయపడతారు. మరి నా బంధకముల యందును అంటున్నాడు కదా. మరి మీరు చూడండి, ఫిలిప్పీ పట్టణానికి
అపోస్తలుడైన పౌలు ఈ పత్రిక రాస్తున్నప్పుడు రోమా చెరసాల్లో ఉన్నాడు. అంటే ఫిలిప్పీ పత్రికకు రోమా చెరసాలకు 1100 కిలోమీటర్ల పైగా ఉందండి. ఎన్ని వందల కిలోమీటర్లు? 1100 కిలోమీటర్లు పైగా ఉన్నప్పుడు పౌలు చెరసాలలో ఉన్నాడనే విషయం ఫిలిప్పీ పట్టణస్థులకు తెలియగానే ఏమన్నారు? పౌలు చాలా దూరంలో ఉన్నాడులే, ఇక ఆయన సమయం అయిపోయేటట్టుంది, దేవుడు పిలుచుకుంటున్నట్టున్నాడు, చెరసాల్లో వేశాడు, లేకపోతే ఆయన ఏం తప్పు మాట్లాడాలే చెరసాల్లో వేశాడని మౌనంగా ఉన్నారా? మా ఆత్మలను రక్షించినటువంటి, మా ఆత్మలకు దేవుని వాక్యాన్ని అందించినటువంటి ఈ దేవుని దాసుడు చెరసాల్లో ఉన్నాడు, ఆయనకు మేము ఏ విధంగా ఉపయోగపడగలం? ఇది అండి ఒక విశ్వాసికి ఉండవలసిన మనసు. మనకు వాక్యాన్ని ప్రకటించేవారు ఎప్పుడైనా సంతోషంతో సేవ చేయాలి. మన వాక్యాన్ని ప్రకటించేవారు శ్రమల్లో బాధల్లో మన పాలిభాగస్సులం కావాలి. కానీ మరి ఆయన బలహీనతలు ఏవో, ఆయన ఏం చేశాడో ఇదేం చేశాడో అని మన సేవకుల మీద గునగడం సరైనది కాదు. ఆయన బలహీనతలు ఏవైనా ఉంటే దేవుడు చూసుకుంటాడు, ఆయన చూసుకుంటాడు, మధ్యలో నీకెందుకు? మరి ఫిలిప్పీ సంఘస్థులు ఏం చేశారంటే, వెంటనే పౌలు చెరసాల్లో ఉన్నాడు, ఇదిగో ఈయనకు అవసరం ఉంది, ఈయన పత్రికలు రాస్తున్నాడు, ఈయన పేపర్స్ కొనుగోలు చేయాలి, పెన్నులు కొనుగోలు చేయాలి, ఇదిగో ఇంకా ఈయన అవసరాలు తీర్చబడాలి, ఈయనకు ప్రతిదినం ఆహారం అందించాలి. కాబట్టి ఎపోప్రోదితు అనేటువంటి ఒక వ్యక్తి ద్వారా ఈ యొక్క వారు పోగు చేసినటువంటి సహాయాన్ని రోమా చెరసాల్లో ఉన్న పౌలు దగ్గరికి, అంటే 1100 కిలోమీటర్ల దూరం పంపిస్తున్నారండి. అప్పట్లో విమానాలు లేవు, రైళ్ళు లేవు, కాలినడకన గాడిదలు ఒంటెల్లో ప్రయాణం. ఎలా చేశాడో కదా ఫిలిప్పు. మరి సహాయమే కాదు, వీలైతే నీవు అక్కడ ఉండి సేవ కూడా చేయన్నారు. ఒక శిష్యునిలాగా తిమోతి వలె సేవ చేయన్నాడు. సరే, మరి ఏమైందో తెలియదు, కానీ అక్కడికి వెళ్ళేసరికి ఎపోప్రోదితు అనే వ్యక్తి మరణకరమైన స్థితిలోకి వచ్చేసాడండి. ఇట్టి సేవను మనం చేస్తామా? ఇక్కడ అంటున్నాడు పౌలు, నా దత పని వాడైన తిమోతి అంటున్నాడు. నిజంగా పౌలుకి ఎక్కడా, తిమోతికి ఎక్కడా? కానీ పౌలు అంటున్నాడు, నా దత పని వాడైన తిమోతి. ఈ యొక్క 2వ మిషనరీ యాత్రలోనే పౌలుకు తిమోతి పరిచయం అయ్యాడు. అప్పుడు నుంచి తిమోతి లేని పౌలును మనం ఊహించలేము, పౌలు లేని తిమోతిని మనం ఊహించలేము. ఒక దశలో అంటాడు, నా ప్రియ కుమారుడు అంటాడండి. అంటే ఎంతగా దేవుని సేవ కొరకు ప్రయాసపడ్డాడో మీరు చూడండి. మరి నేటి సంఘాలకు కావాల్సింది ఈ ఎపోప్రోదితులు, ఈ తిమోతిలు అండి. ప్రతి సంఘానికి కావాలండి ఈ ఎపోప్రోదితు, ఈ తిమోతిలు. దేవుని సేవను బలపరచడానికి, దేవుని సేవకు సహకారులుగా ఉండటానికి. ఇక్కడ చాలామంది యవనస్తులు ఉన్నారు. మరి మీ సంఘాల్లో ఈ తిమోతి, ఈ ఎపోప్రోదితు బాధ్యతను ఎవరు తీసుకుంటారు? దేవుడు స్పష్టంగా మిమ్మల్ని అడుగుతున్నాడండి, మీరు తీసుకుంటారా? ఈ ఎపోప్రోదితు బాధ్యతను నా సేవకుడవైన నీవు తీసుకుంటావా? ఈ తిమోతి యొక్క బాధ్యత నీవు తీసుకుంటావా? నేటి కాల సంఘానికి ఈ తిమోతిలు, ఎపోప్రోదితులు కావాలండి. తీసుకుంటారా? మరి చూడండి, స్త్రీల పాత్ర కూడా చాలా విలువైనదే. మరి ఇదే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో నిజమైన సహకారీలు ఆ స్త్రీలు అంటాడు మన పౌలు గారు. మన దగ్గర సమయం లేదు కాబట్టి నేను రెఫరెన్స్లు చెప్పుకొని వెళ్తూ ఉన్నాను. ఎవోదియా, సుంటకేను అనే 2 స్త్రీలు అక్కడ కనిపిస్తారు, నిజమైన సహకారీలు అంట. అదేవిధంగా ఈ ఫిలిప్పీ పట్టణంలో మనం ఇంతవరకు చదువుకున్న లూదియాను తుయతైరా పట్టణస్థురాలు ఉంటుంది. ఆమె ఊదా రంగు పొడి అమ్ముకునే ఆమె. పౌలు చెరసాలలో వేయబడి విడిపించబడినప్పుడు నేరుగా ఆమె వద్దకు వెళ్ళాడు, ఆమె ఇంటి వద్దకు వెళ్ళాడు. ఫిలిప్పీ పట్టణము మొత్తము అన్యజనులతో కూడిన పట్టణము. రోమా ప్రభుత్వం నుంచి, సైనిక దళం నుంచి రిటైర్డ్ అయినటువంటి వారు ఎక్కువగా ఉంటారు. అటువంటి ఫిలిప్పీ పట్టణంలో పౌలు చెరసాల నుంచి విడిపించబడి ఒక ఊదా రంగు పొడి అమ్ముకున్న స్త్రీ ఇంటి వద్దకు వెళ్తే ఎలా ఉంటుంది? ప్రజల వ్యతిరేకత ఎలా ఉంటుంది? మనమైతే ఏమంటాం?
అయ్యా నువ్వు ఊరు బయటికి వెళ్తే నేను మళ్ళీ వచ్చి కలుస్తాను కానీ అంటాం. కానీ ఆమె ధైర్యంగా ఇంట్లో చేర్చుకుంది. నిజంగా ఒక సంఘం అభివృద్ధి పడాలంటే స్త్రీల పాత్రత చాలా ఉంటుంది. పౌలు సేవా జీవితంలో కూడా స్త్రీలు చాలామంది ఉన్నారు. అకుల ప్రిస్కిల్లాను మనం చూస్తాం. అకుల ఎంత సేవ చేశాడో వెనుక ఉన్న ప్రిస్కిల్లా కూడా అంతకంటే ఎక్కువ సేవనే చేసిందండి. ఇటువంటి స్త్రీలు నేడు సంఘానికి కావాలి. ఇటువంటి బాధ్యతను మీరు తీసుకుంటారా? ప్రభు స్పష్టంగా అడుగుతున్నాడు. ఈ మొదటి సెషన్లోనే ఈ ఫిలిప్పీ పత్రిక మీద సబ్జెక్ట్ అయిపోయే లోపల మీరు నాకు చెప్పాల్సిన పని లేదు, ప్రభుకు చెప్పుకోవాలి. ప్రభు నా స్థానిక సంఘంలో ఈ లూదియా అనే ఊదారంగు పొడి అమ్ముకునే స్త్రీ యొక్క భక్తి విశ్వాసాలతో నేను నీతో ఉంటాను. నా స్థానిక సంఘంలో బాధ్యతమైన పాత్రను నేను తీసుకుంటాను. ప్రభువా ఈ స్థానిక సంఘంలో ఎపఫ్రోదితు పాత్రను, తిమోతి పాత్రను నేను తీసుకుంటాను అంటున్నాడండి అని మీరు చెప్పగలరా? మరి ఏమి తీర్మానం చేసుకోకుంటే ఈ 2 దినముల వాక్యం విని మనకేం ప్రయోజనం? అయ్యో నేనా చేయగలనా? డగ్లస్ MD 83 అనే ఒక బోయింగ్ విమానం ఆగస్టు 17, 2015 సంవత్సరంలో బంగ్లాదేశ్ విమానం, మనది కాదు, బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నుంచి బయలుదేరి అది ఓమన్ రాజధాని మస్కట్కు వెళ్ళాలి. అది ప్రయాణం ప్రారంభించిన కొద్దిసేపటికే దాని ఒక ఇంజన్ ఫెయిల్ అయిపోయి మన భారతదేశం ఛత్తీస్గఢ్లోని స్వామి వివేకానంద విమానాశ్రయంలో దింపారు. కారణం ఏమిటంటే దానిలో ఒక ఇంజన్ చెడిపోయింది అని. అదే సంవత్సరంలోనే బంగ్లాదేశ్ నుంచి కొంతమంది వ్యక్తులు వచ్చి ఆ యొక్క విమాన ఇంజన్ మార్చేశారు. కానీ ఈ రోజు వరకు కూడా ఆ స్వామి వివేకానంద ఎయిర్పోర్ట్లోనే ఆ విమానం ఉంది. ఏంటి అంటే దానికి ఇంకా చిన్న చిన్న లోపాలు ఉన్నాయంట. ఆ లోపాలని పరిష్కరిస్తే ఆ విమానం ఎగరగలదట. 15 సంవత్సరాల నుంచి ఆ లోపాలు పరిష్కరించట్లేదు, ఆ విమానం ఎగరట్లేదు. చిన్న చిన్న లోపాలే. ఇప్పటికీ 100 సార్లకు పైగా ఆ ఛత్తీస్గఢ్ ఆ స్వామి వివేకానంద ఎయిర్పోర్ట్ అధికారులు బంగ్లాదేశ్కు ఉత్తరాలు పంపిస్తూనే ఉన్నారు. చిన్న చిన్న సమస్యలే కదా, పరిష్కరించి తీసుకుపోండి అని 400 కోట్ల బకాయిలో బంగ్లాదేశ్ విమానానికి ఉందండి. అంటే మరి వారి ఎయిర్పోర్ట్ను వాడుకుంటున్నప్పుడు ఓకేనే ఎందుకు ఇస్తారు? అట్లాగే మన విశ్వాస జీవితంలో మన చిన్న చిన్న బలహీనతలే, ఈ చిన్న చిన్న బలహీనతల్ని మనం సరిచేసుకోలేక ప్రభువు సేవలో ఎంత వెనకబడిపోయామో, ఈ చిన్న చిన్న బలహీనతల్ని కనుక మీరు సరిచేసుకుంటే మీరు ఒక ఎపఫ్రోదితులు, ఒక తిమోతిలు, ఒక యవోదియా, ఒక సుంటకేను, ఒక లూదియా అనే దైవభక్తుల స్థానంలో మీరు కూడా విశ్వాస వీరుల పట్టికలో స్థానం సంపాదించవచ్చండి. ఇక చివరిగా మరి ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 11వ వచనంలో మరి పౌలు చేస్తున్న ప్రార్థన మనం చూస్తూ ఉన్నాం. మన సమయం అయిపోయింది, ఒక నిమిషం ముందు మీరు తర్వాత చదువుకోండి. ఇక్కడ పౌలు ప్రార్థన మనందరికీ కూడా ఒక ఉదాహరణ. మనం ఎల్లప్పుడూ ప్రభుని అడగటం మంచిదే, కానీ ఎక్కువగా భౌతికమైన విషయాల గురించి అడుగుతున్నాం. అడగాల్సిందే. మన శరీరంలో ఉన్నాం, అవసరతలు ఉన్నాయి, అనారోగ్యాలు ఉన్నాయి, ఉద్యోగాలు కావాలి. కానీ ఎల్లప్పుడూ అవేనా? పౌలు ప్రార్థనలో మీరు చూడండి, వారి అవసరతలను తీర్చండి ప్రభువా. భౌతిక అవసరతలు అంతే. వారి ఆత్మలో బలపడాలి, నీ ఎదుట నిర్దోషులు కావాలి, నిష్కపటులుగా ఉండాలి, నీ కొరకు మంచి భక్తులుగా ఎదగాలనేటువంటి ఆత్మీయ ప్రార్థన మనకు ఎక్కువగా కనపడుతుంది. అటువంటి ఆత్మీయ ప్రార్థన మనం కూడా అలవాటు చేసుకోవాలని దేవుడి వాక్యం ద్వారా మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ పత్రిక అయిపోయే లోపల ఇక్కడున్న ప్రతి యవనస్తుడు కూడా మరి దేవుని కొరకు సమర్పించుకొని ముందుకు కొనసాగాలనేదే దేవుని ఆశ. మీ అందరికీ వందనాలండి.